అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి రైతులకు సంబంధించి. ఆ అప్డేట్ ఏంటి, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాము. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారండి రైతుల కోసం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను అయితే ఆయన తెలియజేయడం జరిగింది. రైతులకు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన పరికరాలను సబ్సిడీపై అందించడం కోసం ఆయన చర్యలు తీసుకోవాలని, వెంటనే రిజిస్ట్రేషన్ను ప్రారంభించాలని అధికారులకైతే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అధికారులు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన అప్లికేషన్లను రైతుల దగ్గర నుంచి తీసుకోబోతున్నారు. ఈ డ్రిప్ ఇరిగేషన్కి ఎంత సబ్సిడీ ఇవ్వబోతున్నారు, దాని గురించిన పూర్తి వివరాలు మనం చూద్దాము. అయితే ప్రజెంట్ ఉన్న వార్త ప్రకారం మనకు ఎంత సబ్సిడీ ఇవ్వబోతున్నారో ప్రభుత్వం అయితే ఇంతవరకు స్పష్టం చేయలేదండి. గతంలో ఉన్న సబ్సిడీనే ఇప్పుడు కూడా కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో ఉన్న సబ్సిడీ ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. ఎస్సీ ఎస్టీ సన్నకారు రైతులు, అంటే ఎవరికైతే 5 ఎకరాల లోపు పొలం ఉంటుందో, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి చెంది ఉంటారో వాళ్లకు 100% సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఫ్రీగానే ఈ డ్రిప్ పరికరాలను అందించడం జరుగుతుందన్నమాట. సన్నకారు రైతు అయి ఉండాలి, 5 ఎకరాల లోపు పొలం అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ కాకుండా మిగిలిన కులాల వాళ్ళు అయితే 5 ఎకరాల లోపు ఉంటే, సన్నకారు రైతు అయితే వాళ్లకు 90% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు దాని కాస్ట్ వచ్చేసి 2 లక్షల లోపే ఉండాలి. 2 లక్షల లోపు ఉన్నట్టయితే 90% సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్య ఉంటుందో పొలము, వాళ్లకు 70% వరకు సబ్సిడీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక 50% సబ్సిడీ ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే రైతులు 10 ఎకరాలకు పైన ఉంటుందో వాళ్లకు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఇంతకుముందు ఉన్న సబ్సిడీ వివరాలండి. ఇక ఇరిగేషన్ కాకుండా స్ప్రింక్లర్ ఇరిగేషన్, అంటే తుంపర సేద్యంకి సంబంధించిన సబ్సిడీ వివరాలు చూద్దాము. తుంపర సేద్యానికి సంబంధించి ఎవరికైనా 50% సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. గతంలో కూడా అలాగే 50% ఇచ్చారు, ఇప్పుడు కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. ఇక ఈ తుంపర సేద్యము లేదా బిందు సేద్యంకు అప్లై చేసుకోవడం ఎలా అంటే, మన సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో మనము అధికారులను కలిసినట్టయితే మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ లేదా తుంపర సేద్యంకి సంబంధించిన పరికరాలను అయితే మనకు అందించడం జరుగుతుందన్నమాట. ఈ బిందు సేద్యానికి లేదా స్ప్రింక్లర్ సేద్యానికి మనకు అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే దాని గురించి చూద్దామండి. ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్ ఉండాలి, బ్యాంక్ పాస్ పుస్తకం ఉండాలి, భూమి యొక్క పాస్ పుస్తకం ఉండాలి. ఎస్సీ ఎస్టీ రైతులైతే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్ పాస్ పుస్తకం ఉండాలి, తర్వాత ఫోటోలు ఉండాలి. ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి. మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళినట్టయితే అప్లై చేయడానికి వాళ్ళు పూర్తి డాక్యుమెంట్స్ ఏవేవి కావాలో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మొదట మనము అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. రైతు సేవా కేంద్రంలో అప్లికేషన్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి మీది అప్రూవ్ అయినట్టయితే మీకు డ్రిప్ పరికరాలను అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఈ డ్రిప్ పరికరాలను మన రైతు ఎన్ని ఎకరాల్లో మనం ఈ డ్రిప్ పరికరాలను ఉపయోగించాలి అని ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. తర్వాత ఫీల్డ్ సర్వే అయితే జరుగుతుందండి. ఈ ఫీల్డ్ సర్వే జరిగిన తర్వాత రైతు ఎంత అమౌంట్ను పే చేయాలి డీడీ రూపంలో అని ఫీల్డ్ సర్వే ఆఫీసర్ అయితే తెలియజేయడం జరుగుతుంది. ఆ అధికారి మీకు ఎంత అమౌంట్ అయితే చెప్తాడో అంత అమౌంట్ డీడీ కట్టి వాళ్ళకి ఇచ్చిన తర్వాత అది ప్రాసెస్ అయ్యి మనకు డ్రిప్ పరికరాలకు సంబంధించిన కంపెనీ నుంచి డ్రిప్ పరికరాలు అందించడం జరుగుతుందన్నమాట. ఇదండి ప్రాసెస్.
ఇక ఎప్పుడెప్పుడా అని మన రైతులందరూ ఎదురు చూస్తున్న ఈ బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి సంబంధించిన పరికరాలపై సబ్సిడీని గవర్నమెంట్ అతి త్వరలో రిలీజ్ చేయబోతోంది. ఈ శుభవార్తను మీకు తెలిసిన రైతులందరికీ పంచండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ ప్రభుత్వ పథకాలను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.